నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారిని కాఠ్మాండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు. అందులో 104 మంది విశాఖ విమానాశ్రయానికి, మిగిలిన 40 మంది తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్న బాధితులు. యాంకర్ హబ్ గా తిరుపతిలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దుతామని హామీ. మైస్ టూరిజం సెంటర్ గా తిరుపతి, స్థానిక అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి కృషికి చర్యలు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు శ్రీకారం చుట్టేలా సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి. లోక్సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం. మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో ఈ నెల 14, 15న మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర వెల్లడి. వార్తల్లోని వివరాలు. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు విద్య, ఐటీ, ఆర్టీటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపించి తెలుగు వారిని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకుని రావడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కాఠ్మాండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారని, అందులో 104 మంది విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారని, మిగిలిన 40 మంది తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారని అన్నారు. నేపాల్లో చిక్కుకుని మన రాష్ట్రానికి తిరిగి వస్తున్న తెలుగు వారికి స్వాగతం పలకాలని మంత్రి లోకేష్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి హాజరై స్వాగతం పలికారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ కు ఈ సందర్భంగా ఏపీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక విమానంలో వచ్చిన తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారికి భోజన ఏర్పాట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాలు, శ్రీకాళహస్తి ప్రసాదాలు అందించారు. నేపాల్ నుండి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న తెలుగువారికి స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి, తిరుపతి, పూతలపట్టు, కోడూరు, కడప ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, మురళీమోహన్, ఆరవ శ్రీధర్, మాధవిరెడ్డి, కడప జిల్లా టీడీపీ పొలిట్ బ్యూరో టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, శాఖ చైర్మన్ రవినాయుడు, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో చిక్కుకున్న మమ్మలను సురక్షితంగా తమ ప్రాంతాలకు చేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, కూటమి ప్రభుత్వానికి మరియు జిల్లా యంత్రాంగానికి రాయలసీమ ప్రాంత వాసులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలుగు వారిని ప్రత్యేక వాహనాల్లో వారి వారి స్వస్థలాలకు సురక్షితంగా తరలించారు. నేపాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ చాలామంది తెలుగు ప్రజలు ఇరుక్కుపోవటము, వాళ్ళందరినీ వెంటనే మన ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ హెచ్ఆర్డి మంత్రివారు శ్రీ నారా లోకేష్ గారి అధ్యక్షతన వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. సుమారుగా 160 మందిని ఇవాళ ప్రత్యేకమైనటువంటి విమానంలో మనకి కాఠ్మండు నుంచి విశాఖపట్నం, అట్నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్స్కి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో 120 మంది అక్కడ దిగిపోయి ఉన్నారు. మిగతా 39 మంది తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి రాయలసీమ జిల్లాల నుంచి అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు అండ్ తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అరేంజ్మెంట్స్తో, ట్రావెల్ అరేంజ్మెంట్స్తో బస్ కానీ ఇన్నోవా వెహికల్స్లో మనకి రెవెన్యూ సిబ్బందితో కూడా పెట్టుకొని వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చూసుకొని సురక్షితంగా ఆయా వాళ్ళ ఊర్లకి దింపే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తిరుమల స్వామివారి ప్రసాదం, శ్రీకాళహస్తి స్వామివారి ప్రసాదాలు కూడా అందించాము. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి యొక్క చొరవనైతే వాళ్ళు మర్చిపోలేము. ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ట్రైన్తో కలిసి ఈరోజు మమ్మల్ని కాపాడారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులు మేము మర్చిపోలేమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కొందరు మహిళా సోదరులు మాట్లాడారు. వాళ్ళు వెళ్తుంటే బస్సు పైన దాడి జరిగింది, సీట్ల కింద పనుకున్నామని చెప్పారు. ఆ సీట్ల కింద పనుకుని ప్రాణం భయంతో ఉన్నాం. జరిగిన ఒక 1 అవర్, 1.5 అవర్కి అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. గంటకి అరగంటకి ఒకసారి లోకేష్ బాబు గారు మా అందరితో మాట్లాడుతున్న దానివల్ల మాకు ఈరోజు ధైర్యం వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడి వరకు మాకు హ్యాపీగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ చొరవతో మన కలెక్టర్ గారు, ఇక్కడున్న మన
తిరుపతి ఎమ్మెల్యే శ్రీనన్న గారు కానీ, పోతులపట్టు ఎమ్మెల్యే గారు కానీ, కోడూరు ఎమ్మెల్యే గారు కానీ, కడప ఎమ్మెల్యే గారు, మేము అందరూ కలిసి నాయకులందరూ కలిసి కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడి నుంచి ఇన్నోవాల ద్వారా పంపిస్తా ఉన్నాం. సుమారు ఇక్కడ వచ్చిన 40 మందికి వాళ్ళ స్వగృహం పోయేంత వరకు కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ పెట్టి లైజనింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా కూడా పంపించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి తక్షణం చూసుకోమని మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. దాన్ని అనుసరించి మేమందరూ కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ 6 హిట్ పథకానికి కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంటకు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, భోజనాలు అన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకి రప్పించి దాదాపు 104 మంది విశాఖపట్నం కడపలో దిగడం జరిగింది. ఇక్కడికి 40 మంది రావడం, సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది. అందులో తిరుపతి వాసులు 10 మంది ఇక్కడ ఉండడం, వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు. చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తారు. తిరుపతిని యాంకర్ హబ్ గా చేసి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటం, ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం తిరుపతిలోని తాజ్ హోటల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన రీజనల్ టూరిజం ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో జరుగుతున్న పర్యాటక రంగ అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29, పర్యాటక భూ కేటాయింపుల విధానం తదితర పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పర్యాటకంగా తిరుపతిలో ఉన్న అవకాశాలను వివరించారు. అదేవిధంగా మంత్రి దుర్గేష్తో పాటు పర్యాటక శాఖ ఉన్నత అధికారులు అజయ్ జైన్, ఆమ్రపాలి కార్టూలు కొత్త పెట్టుబడుల ప్రతిపాదన, తిరుపతిని కొత్త MICE గమ్యస్థానంగా ప్రోత్సహించడం, క్యారవాన్ టూరిజం, హౌస్ బోట్లు, హోమ్ స్టే, అడ్వెంచర్ టూరిజం, ఎక్స్పీరియన్స్ సెంటర్స్తో టూర్ ప్యాకేజీల అనుసంధానం, టూరిజం కొత్త పాలసీపై సమ్మిట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో టెంపుల్ టూరిజంకు ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి ప్రసంగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో ఈ తరహా రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లు నిర్వహించి స్థానికంగా పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను వెల్లడించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ఈ ప్రాంతంలో దానికి మించి ఇతరత్రా పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.
లోక్సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర తెలిపారు. తిరుపతి జిల్లాలో ఈ నెల 14, 15న మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహణపై స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ నందు శుక్రవారం మధ్యాహ్నం పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా స్వశక్తీకరణ కమిటీ ఒక జాయింట్ కమిటీ అని, ఇందులో 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారన్నారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు కమిటీకి చైర్పర్సన్ గా ఉంటారని, ప్రస్తుతం పురంధేశ్వరి ఈ కమిటీకి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో శాసన మండలిగా ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ అని, 3 శాసనమండలి సభ్యులు, 9 మంది శాసన సభ్యులతో పాటు మన రాష్ట్రంలో సంయుక్త కమిటీ గౌరు చరితారెడ్డి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలానే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీ ఉన్నాయని అన్నారు. బ్రీఫ్గా మీ అందరికీ ఈ మహాసభ గురించి ఒక స్థూలమైన అవగాహన కల్పించేందుకు మాత్రమే మీతో సమావేశం అవుతున్నాను. మిగతా విశేషాలన్నీ రేపు మీకు మహాసభలోనే తెలుస్తాయి. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్లో శాసనసభల్లో కమిటీ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. పార్లమెంటు శాసనసభ 365 రోజులు సమావేశం కావడం సాధ్యం కాదు. కాబట్టి వాటి పని భారాన్ని పంచుకోవడం కోసం ప్రతి సభలో, ప్రతి చట్టసభలో కమిటీలు ఉంటాయి. విభిన్నమైన అంశాలపై కూలంకషంగా చర్చించడానికి, ఆయా శాఖల బిల్లుల మీద కూలంకషంగా చర్చించడానికి, సభకి సిఫారసులు చేయడానికి ఈ కమిటీలు ఉంటాయి. అలాంటి అనేక కమిటీల్లో ఒకటి పార్లమెంట్లో మహిళా సశక్తీకరణ కమిటీ, కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక జాయింట్ కమిటీ. 20 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. సాధారణంగా లోక్సభ సభ్యుల్లో ఒకరు ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు. ప్రస్తుతం ఈ కమిటీకి పురంధేశ్వరి గారు చైర్పర్సన్. ఇటువంటి కమిటీలే అనేక రాష్ట్రాల శాసనసభల్లో, శాసన మండళ్లలో ఉంటాయి. మన రాష్ట్రంలో కూడా ఇది ఒక సంయుక్త కమిటీ. 3 శాసనమండలి సభ్యులు, 9 మంది శాసనసభ సభ్యులతో ఉంది కమిటీ. మన రాష్ట్రంలో సంయుక్త కమిటీకి గౌరు చరితారెడ్డి గారు చైర్పర్సన్. ఇట్లాగే అనేక రాష్ట్రాల్లో శాసనసభల్లో కమిటీలు ఉంటాయి. గతంలో ఏ కమిటీకి ఆ కమిటీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమంతా తాముగా పనిచేసుకుంటూ పోతుండేవి. మిగతా రాష్ట్రాల్లో కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయనేది ఎప్పుడన్నా ఈ కమిటీ వేరే రాష్ట్రంలో పర్యటనకు వెళితే ఏమన్నా తెలిసేది. ఈ కమిటీకి ఆసక్తి ఉండి ఫలానా రాష్ట్రంలో ఫలానా కమిటీ బాగా పనిచేస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం కొన్ని విషయాలు అని వెళ్తే అవతల వాళ్ళు అవకాశం ఇస్తే చర్చిస్తే నేర్చుకున్నట్టు, లేదంటే లేదు. టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమల క్షేత్రంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయటం మంచిది కాదని తెలిపారు. ఫేక్ ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల, తిరుమల క్షేత్రం పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల పట్ల ఉద్దేశపూర్వకంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. తప్పుడు మాటలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు. మొన్న చంద్రగ్రహణం రోజు ఆలయ మహద్వారం మూసివేసిన తర్వాత ముందున్నటువంటి గ్రిల్ గేట్స్ని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది తాళాలేసిన తర్వాత మా చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు సైన్యం ఆధీనంలో మహద్వారం తాళాలున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి సోషల్ మీడియా ద్వారా, అలాగే మీడియా ద్వారా తప్పుడు మాటలు. ఏందయ్యా కరుణాకర్ రెడ్డి గారు, గతంలో 2 సార్లు ఇక్కడ మీరు టీటీడీలో చైర్మన్గా పనిచేశారు, 3 పర్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు. బండి తాళాలకి గుడి తాళాలకి వ్యత్యాసం తెలియదా మీకు? అది వచ్చి శ్యామ్ నాయుడు బండి తాళాలు, ఆయన బండి తాళాలని గతంలో 2018లో కానీ 2022లో కానీ అదే విధంగా ఫోటోలు తీసుకున్నారు.
శ్యామ్ నాయుడు టీవీ5 రిపోర్టర్ అని చెప్పి, అదైన తర్వాత మీ పాంప్లెట్ సాక్షి టీవీ రిపోర్టర్ కూడా ప్రసాద్ కూడా అదేవిధంగా తాళాల దగ్గర ఉన్నారు కదా, వారు మాత్రం మీకు కనపడలేదా అంటే ఏదో మసిపూయాలి, ఇక్కడ అన్నీ సక్రమంగా జరుగుతున్నా సరే మీరు ఇక్కడ ఏదో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకుపోయే పనిని ఉద్దేశపూర్వకంగా ప్రతి నెల ఏదో ఒకటి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు ఫేక్ న్యూస్ని కానీ ప్రమోట్ చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా రాబో ధర్మకర్తల మండలిలో గట్టి నిర్ణయం తీసుకోబోతున్నాం. దీన్ని ఎవరిని బెదిరించాలనో భయపెట్టాలనో కాదు, ఇక్కడ నుండి పవిత్రతను కాపాడాలని, ఇక్కడ నుండి తిరుమల పవిత్రతను కాపాడాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరూ దీనికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది. గతంలో మేము కూడా టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వాళ్ళమే. కానీ మేము చేసినటువంటి పోరాటాలు కోర్టులో స్వామికి అనుకూలంగా తీర్పు వచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు చేస్తున్న ఆరోపణలు ఒకటైనా దాంట్లో నిజముందా అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నా. ఏదైనా సరే తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి అసత్య ప్రచారాలు కానీ చేస్తే భవిష్యత్తులో జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం. మా ధర్మకర్తల మండలి మీద ఊరికే రోజు ఏదో ఒక ప్రచారం చేయడం మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో ఎవరైనా సరే దీన్ని చేస్తే వారి మీద గట్టి చర్యలు తీసుకునే దిశగా మేము నిర్ణయం తీసుకునేదానికి చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అసలు అది పాంప్లెట్ అంటే దాన్ని ఎవరు చూడరు, కానీ భక్తులు కూడా దాన్ని ఎవరు నమ్మద్దండి. ఏదైనా సరే టీటీడీ ద్వారా, మా పిఆర్ఓ ద్వారా మేము ఏదైనా సమాచారం ఇస్తే అది టీటీడీ ఇచ్చినట్టు అథెంటిక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా వాళ్ళ మాటలు ఎవరు నమ్మట్లే. కానీ భవిష్యత్తులో అలా మాట్లాడకూడదని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాని మీద 16వ తేదీ జరగబో ధర్మకర్త మండలి ఒకసారి చర్చించి ఈఓ గారితో, చైర్మన్ గారితో చర్చించిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం. ఇది మాత్రం మంచిది కాదు. అంటే ఇది కొండ మీద రాజకీయాలు మాట్లాడుకుంటారు కాబట్టి మాట్లాడట్లా. కింద దిగిన తర్వాత దీని మీద ఇంకా మా దగ్గర చాలా వివరాలు ఉన్నాయి. వారి హయాంలో ఏమేమి జరిగిందో ఆ వివరాలన్నీ మీడియా ముందు పెట్టబోతున్నాం. శుక్రవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా శ్రీవారి అభిషేక సేవ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ టాలీవుడ్ నటి సుధా, సంగీత దర్శకుడు అనిరుద్, టాలీవుడ్ హాస్యనటుడు సప్తగిరి వేరువేరుగా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేసి సత్కరించారు. ఒక మనిషికి ఏం కావాలంటే అభిమానం పొందడం అండి. ఎంతమందికి అది దొరుకుతుందో తెలియదు, నాకు దేవుడు ఇచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది దొరుకుతుంది, కోట్లాది మంది ఉన్నారు. అందులో నేను ఒక్కదాన్ని ఇంతే ఉంటుంది. దానికి ఎంత ఆప్యాయత, నా మీద అభిమానం అన్నది నేను ఏం భాగ్యం చేశానో ఇది పొందగలిగాను. అదంతా డైరెక్టర్స్, నా ప్రొడ్యూసర్స్ చాలా వాళ్ళకి రుణపడి ఉన్నాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తిరుపతి మహతి కళాక్షేత్రం వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో రాయలసీమ రంగస్థలి 35వ వార్షిక స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ కళోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ కళోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తిరుపతికి చెందిన చిన్నారులు మహాగణపతి పాటలు నృత్యం చేసి అలరించారు. అనంతరం దశావతారాలను వివరిస్తూ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక కళా బృందాలు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నాయి. పాల్గొన్న ప్రతి బృందానికి ప్రతి ఒక్కరికి బహుమతులను ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి పరిషత్ వారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కళను ప్రోత్సహిస్తూ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మన దేశ యువత నేడు పాశ్చాత్య సంగీతం వైపు ఆకర్షితులవుతున్న తరుణంలో మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు అందించాలన్న సంకల్పంతో రాయలసీమ రంగస్థలి మన ఇతిహాస పురాణాలలో భాగమైన ఇలాంటి నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, సుబ్రహ్మణ్య యాదవ్, సురేష్ స్వామి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శేఖర్,
ఆమూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పచ్చని చిన్నారులు ఇక ఈ వేదిక మీద నాట్యం చేస్తానంటే ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా తల్లిదండ్రులకి, ఇది వేదిక సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఇక్కడ ప్రదర్శనలు చేస్తే భగవంతుడు ఆయన అనుగ్రహంతో ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు స్థాయి వస్తుంది. ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ఈ మహతిలో కానీ నాద నీరాజనంలో కానీ మనం కార్యక్రమాలు చేయాలని చెప్పండి. నేను ఈ బిడ్డలు కూడా చిన్నారుల్ని తల్లిదండ్రుల్ని ఇంకా మరింత ప్రోత్సాహం ఇవ్వండి. మనం తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం కాబట్టి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా ఈ చిన్నారులని పార్టిసిపేట్ చేయండి. తిరుపతి నగరంలో మున్సిపల్ ప్రకాశం పార్కులో వాకర్స్ ట్రాక్ లో నీరు నిలవకుండా గుంతలు పూడ్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. పార్కుకి రోజు వందలాది మంది మహిళలు, పురుషులు, పిల్లలు వాకింగ్ చేయడానికి, యోగా చేయడానికి, ఆడుకోవటానికి వస్తూ ఉంటారు. వీరికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మీద ఉంది. చిన్నపాటి వర్షం పడినా నడకదారి గుంతమయమై కావడం వల్ల నీరు నిలిచిపోయి వాకర్స్ కి ఇబ్బందికరంగా ఉంది. గుంతలలో గ్రావెల్ మట్టి పోసి చదురు చేస్తే నీళ్లు నిలవకుండా సౌకర్యంగా ఉంటుంది. వ్యాయామం చేయడానికి పలు పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రవేశం వద్ద ఎడమవైపు లైటింగ్ లేకపోవటం వలన ఉదయాన్నే వచ్చిన ప్రజలకు వాటిని ఉపయోగించుకోవటం ఇబ్బందికరంగా ఉంది. షటిల్ ఆడే కోర్టు కింద కాంక్రీట్ బదులు మెత్తగా మ్యాట్ వేయవలసి ఉంది. స్కేటింగ్ గ్రౌండ్ చుట్టూ కూడా తూర్పు వైపున వర్షపు నీరు నిలిచి బురదమయం అవుతోంది. వాకర్స్ ట్రాక్ నీరు ప్రవాహం వల్ల చాలా ప్రాంతాల్లో కోతలకు గురై నడకకు ఇబ్బంది కలుగుతోంది. రేకుల కింద కూడా కోతలకు గురైన పరిస్థితి ఉంది. చిన్న చిన్న సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా తిరుపతి నగరంలోని ప్రజలకు ప్రకాశం పార్కు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సిపిఎం భావిస్తోందన్నారు. వాకర్స్ అసోసియేషన్ పలు వినతులు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తక్షణం అధికారులు పార్కును పరిశీలించి సౌకర్యాలు మెరుగుపరచాలని సిపిఎం కోరుతోందన్నారు. అయితే ఈ పార్కుని చిన్న చిన్న అభివృద్ధి పనులు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు వాకర్స్ ట్రాక్ నీళ్లతో నిండిపోయి ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అదే రకంగానే ఎక్సర్సైజ్ చేసే దగ్గర లైటింగు లేదు. ఇక్కడ యోగా చేసుకునే వాళ్ళకి బాగా ఉన్నప్పటికీ షటిల్ ఆడే వాళ్ళకి స్మూత్గా కింద లేదు, కాంక్రీట్ వేసేస్తున్నారు. ఇవన్నీ కూడా మార్చాల్సి ఉంది. ఇవన్నీ మార్చడం ద్వారా మనం మరింత ఈ యొక్క పార్కుని అభివృద్ధి చేసుకోవచ్చు. వందలాది మంది ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు ఆరోగ్యం చాలా ముఖ్యమైన పరిస్థితి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఈ పార్కుని అభివృద్ధి చేయాలని చెప్పి, ఎంటర్ అవుతానే శివుడు విగ్రహం బాగా ఫౌంటైన్ లాగా మనకు దర్శనం ఇస్తుంది. అటువైపు ఎడమవైపు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాకర్స్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఆహ్లాదకరంగా 2 పెద్ద స్కేటింగ్ కోర్టు ఉంది. వారందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మున్సిపల్ పార్క్ అభివృద్ధి పట్ల మున్సిపల్ పాలక వర్గం, ఇతర అధికారులు శ్రద్ధ వహించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రూపంలో మనం ఈ పార్కుని అభివృద్ధి చేసుకొని మరింతగా అందరికీ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించడానికి ఉంటుంది. పక్షుల కిలకల రావాలు, కోయిళ్ళు కుహు కోతలు ఈ పార్కు యొక్క ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. చంద్రగిరి పట్టణంలో నిర్మిస్తున్న కైలాసధామంకు విశ్రాంతి ఉద్యోగుల సంఘం ముందుకు వచ్చింది. 2,16,000 రూపాయలను విశ్రాంతి ఉద్యోగుల సంఘం విరాళం ప్రకటించారు. విరాళం ప్రకటించిన విశ్రాంతి ఉద్యోగుల సంఘంకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కైలాసధామం కమిటీ చైర్మన్, సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి పట్టణం కొత్తపేటలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘం కైలాసధామం నిర్మాణం అభివృద్ధికి ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని విశ్రాంతి ఉద్యోగుల సంఘం తెలిపింది. అనంతరం కైలాసధామం కమిటీ చైర్మన్ ఎక్స్ జెడ్పీటీసీ వీరం రమేష్ రెడ్డి, సభ్యులు నాగరాజు నాయుడు, ఓంకార్ భరత్ రాజ్ కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గురుమూర్తి రెడ్డి, కార్యదర్శి నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, యారాసి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన వదిలించడం ప్రేమించడం జరిగింది. అంతేకాకుండా మాకు మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు. పటాభి బయట మండలంలో రిటైర్ అయినా ఈ మండలంలో ఒక పిఎస్సీలో సభ్యుడిగా ఉంటూ తనకుంటూ వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం పెట్టినట్టు ఏమి లేకుండా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆయన బాగుంటుంది చేస్తాను ఉద్దేశంతో మనసులో అతను తెచ్చుకొని చాలామందితో డిస్కస్ చేసి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉంటుంది బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన కూడా నియమించబడింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ గత 3 ఏళ్లలో ఈరోజు గోవిందరావుకి మేము సంఘంగా నిలబడి ఒక
ఉనికిని కాపాడుతుంది. మేము బిల్డింగ్ వేసుకుని ఈ ఇంకొక సంఘానికి ఇంకొక మా అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు 2 లక్షలు ప్రణాళిక ఇస్తున్నామంటే కేవలం ఇచ్చి ధనాలు పెట్టి స్వయం కృషితో చేసిన పటాకు చేసిన కృషి. ఆలోచనంటే ఒక సంఘంలో సభ్యులు వెళ్ళాలంటే 500 రూపాయలు, 400 మంది దగ్గర 2 లక్షలు రాదు. దీని వెనక మేమంతా సభ్యులుగా ఉండొచ్చు, కానీ సలహాలు ఇచ్చుకోవచ్చు, సహకారాన్ని అందించుకోవచ్చు, కానీ డబ్బులు సేకరించే దాంట్లో మేమంతా చేయవచ్చు. ఆయన అన్ని పనులు పెట్టి ఫ్యామిలీని పడాలి, ఫ్యామిలీని పక్కన పెట్టి. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రజకుల దోబిఘాట్ ని కబ్జాదారుల నుండి ప్రభుత్వం కాపాడాలని సిపిఎం డిమాండ్ చేసింది. అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారని అన్నారు. రజకులకు సంబంధించిన దోబిఘాట్ను ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న చంద్ర ముదిరాజు, మాజీ సర్పంచ్ చిరంజీవి రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి రజకులకు కేటాయించిన దోబిఘాట్ స్థలాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు, సిపిఎం, తిరుపతి రూరల్ కమిటీ, రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ, రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆక్రమణకు గురైన దోబిఘాట్ స్థలాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ, తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో 214 సర్వే నంబర్లు 56 సెంట్ల భూమిని రజకులకు 2006వ సంవత్సరం ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి భూమిలోకి రానికుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. దీనివలన అక్కడ పేదలైన రజకులు దోబిఘాట్ స్థలం దగ్గరికి వెళ్లినప్పుడల్లా వారిపైన అక్కడున్న పెత్తందారులు దాడులు చేయడం జరుగుతోందన్నారు. అది కోర్టులో కూడా రజకులకు కేటాయించిన స్థలంలో బట్టలు ఉతికించడానికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ప్రభుత్వం గాని అధికారులు గాని ఎలాంటి నిర్మాణం దోబిఘాట్లో చేపట్టలేదని, బీసీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 నిధులు మరియు బోరు సహాయం కొరకు ప్రభుత్వం విడుదల చేసింది. అది కూడా ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లిపోవడం జరిగింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కనీసం కరికరించిన పరిస్థితి లేదు. రూరల్ మండలంలో యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, దానికి అధికార వర్గం చూసి చూడనట్లు వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. అనంతరం రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు గండికొట్టి చిన్నబాబు మాట్లాడుతూ, మాది బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం నాయకులు బీసీలకు అన్యాయం చేస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. అనంతరం తిరుపతి రూరల్ సిపిఎం కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, దోబిఘాట్ రజకులకు కేటాయించని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు శంకర్, మధుకుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలోని దాదాపు 12 కోట్ల విలువ చేసే రజక దోబిఘాట్కి సంబంధించినటువంటి 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు కలిగినటువంటి భూమికి సంబంధించినటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు ఆక్రమించుకొని చాలా దుర్మార్గంగా ఈ ఏరియాకి సంబంధించినటువంటిది కట్టడం అనేది జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి, అంటే 2006 నుంచి 2025 వరకు రజకుల్ని ఈ స్థలానికి రానికుండా ఈ పొలం మాది, పొలానికి సంబంధించినటువంటి దాంట్లో మీరంతా ఎవరు పట్టా ఇచ్చినారు అని చెప్పిన పద్ధతిలో ఈరోజు మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకనంటే ప్రభుత్వమే నిర్ణయించి ఆ రోజు ఉన్నటువంటి కాలంలో 56 సెంట్లు రజకులకు సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయిస్తే ఈరోజు ఆ రజకులకు సంబంధించినటువంటి స్థలాన్ని లేకుండా వాళ్ళే ఈరోజు ప్రత్యక్షంగా ఆక్రమించుకొని భూములకు సంబంధించినటువంటి దాంట్లో, అదేవిధంగా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణానికి సంబంధించినంత చేయడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే మనం ఆర్డీఓ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించాం, ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించాం. అనంతపురం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ లో విజయవాడకు బయలుదేరిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి బీజేపీ నాయకులు ఘన వీడ్కోలు పలికారు. అనంతపురం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ లో విజయవాడకు బయలుదేరిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కి ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, వరప్రసాద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, దీపక్ యాదవ్, చంద్రశేఖర్, పార్వతి, నాగోతు హరిరాయుడు, నాగార్జున తదితరులు ఉన్నారు. 2025 సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటి వరకు చిత్తూరు టౌన్ మరియు పరిసర ప్రాంతాల్లో వివిధ చోట్ల మోటార్ సైకిల్ దొంగిలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి నిందితుల నుండి ₹3,50,000 విలువ గల 7 మోటార్ సైకిళ్లను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
2025వ సంవత్సరం జనవరి నెల నుంచి ఇప్పటి వరకు చిత్తూరు టౌన్ నందు మరియు పరిసర ప్రాంతాలలో వివిధ చోట్ల మోటార్ సైకిళ్లు దొంగిలించబడి దొంగతనం కేసులు నమోదు కాబడి ఉన్నందున చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సాయినాథ్, చిత్తూరు పర్యవేక్షణలో చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, చిత్తూరు 1 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేశ్వర, ఎస్ఐ రమేష్ బాబు మరియు వారి సిబ్బందితో కలిసి 2 బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాల కేసులను ఛేదించడాన్ని సవాల్గా తీసుకుని ఈ కేసులలో మోటార్ సైకిల్ దొంగిలింపబడిన వారిని పట్టుకొని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సదరు నేరంకు పాల్పడిన వ్యక్తులను గుర్తించడం జరిగింది. తద్వారా ఈ రోజు 9:30 చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మర్ల ద్వారా రాబడిన సమాచారం మేరకు చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర, ఎస్ఐ రమేష్ బాబు మరియు వారి సిబ్బంది కలిసి చిత్తూరు టౌన్ చిత్తూరు వేలూరు రోడ్డు నందు డిఆర్డీఏ ఆఫీస్ ఎదురుగా వాహనాల తనిఖీలలో పలు కేసులకు సంబంధించిన 2 ముద్దాలను పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు 3,50,000 రూపాయల విలువ గల 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9:30 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు ఈ సంవత్సరం 2025 జనవరి నెల నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి చిత్తూరు టౌన్లో జరిగిన 2 వీలర్ దొంగతనాలకు సంబంధించి ఫలాని వ్యక్తి ఒక 2 వ్యక్తులు 2 వీలర్ని తీసుకొని దొంగతనం చేసిన వ్యక్తులు ఈ విధంగా వేలూరు చెన్నై రోడ్లో వస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్. దాని మేరకు మా చిత్తూరు 2 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు టీంని పంపించి అక్కడ సంబంధించిన ఏదైతే వ్యక్తులు వస్తున్న అనుమానితులను ప్లేస్ చెప్పారో అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తుంటే అంటే మన కలెక్టర్స్కి సంబంధించిన దగ్గరలో చెన్నై బెంగళూరు హైవే రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే 3 వ్యక్తులు 2 వీలర్లో రావడం, ఆ 3 వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అందులో ఒక వ్యక్తి దూకి పారిపోవడం జరిగిందని తెలిసింది. తర్వాత 2 వ్యక్తులను పట్టుకొని విచారించగా ఆ బండి ఎవరిని ఎక్కడదని విచారిస్తే వీళ్ళు దాదాపుగా 7 ద్విచక్ర వాహనాలు చిత్తూరు టౌన్ 1 టౌన్ మరియు 2 టౌన్ పరిధిలో నేరాలు, అలాగే గుడిపాల మండలంలో కూడా ఒక 2 బండ్లు దొంగతనం చేసినామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఒక దగ్గర డిఆర్డీఏ బిల్డింగ్కి సంబంధించి చెట్ల పొదల్లో దాచిపెట్టారు. మిగిలిన 6 బండ్లు, వీళ్ళ బండితో పాటు అక్కడ 6 బండ్లు కూడా పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకుని వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఈరోజు ఈ దినం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ అరెస్ట్లో దాదాపుగా 2 పల్సర్లు, ఒక అపాచీ మరియు ఇంకొక 2 స్కూటీలు, అలాగే ఒక చైన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లో 1 టౌన్ 2 టౌన్ మరియు గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనవి. ఎవరైతే దాదాపు వాళ్ళ విక్టిమ్స్ అందరికీ కూడా పిలిచి ఈ పనులను తదుపరి కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని మొత్తం విలువ 3.5 లక్షల చైను, అలాగే ఇందులో తప్పించుకొని పారిపోయిన వ్యక్తుల్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఇంకా ఏమైనా అతని దగ్గర నుంచి కూడా ద్విచక్ర వాహనాలు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటే వాటిని కూడా రికవర్ చేసి ఎవరైతే బాధితులు పోగొట్టున్నారో వాళ్ళకి తప్పనిసరిగా మేము అందజేస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ దొంగ పట్టుపడ్డాడు. తిరుమల శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుండి నగదు దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుండి నగదు దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన వ్యక్తి ఈరోజు శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన 4,000 రూపాయల నగదును దొంగిలించారు. ఈ ఘటనను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీసీటీవీ పర్యవేక్షణలో గమనించిన అధికారులు వెంటనే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిందితుడిని పట్టుకున్నారు. తర్వాత నిందితుడిని పోలీసులకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారిని కాఠ్మాండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది బయలుదేరారు. అందులో 104 మంది విశాఖ విమానాశ్రయానికి, మిగిలిన 40 మంది తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్న బాధితులు. యాంకర్ హబ్ గా తిరుపతిలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా తిరుపతిని తీర్చిదిద్దుతామని హామీ. మైస్ టూరిజం సెంటర్ గా తిరుపతి, స్థానిక అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి కృషికి చర్యలు. డెస్టినేషన్ వెడ్డింగ్లకు శ్రీకారం చుట్టేలా సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి. లోక్సభ స్పీకర్ ఆలోచనలతో కొత్త ఒరవడికి శ్రీకారం. మొట్టమొదటిసారిగా తిరుపతి జిల్లాలో ఈ నెల 14, 15న మహిళా సాధికారతపై పార్లమెంటు మరియు శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.